కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీలకు కానీ వారి యొక్క అభ్యున్నతే ధ్యేయంగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, నేతన్నలకు కానీ, గీతన్నలకు కానీ ఏ విధమైనటువంటి అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్తూ ఇలా పేద ప్రజల ప్రభుత్వంగా పేరుగాంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ 2.5 సంవత్సరాలు దిగ్విజయంగా ముగిస్తున్నాడు. కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పథకాలు చేస్తున్నటువంటి పథకాలే కానీ, చేసేటువంటి కార్యక్రమాలకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా గమనించి ఇలా ప్రజలందరూ కూడా మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో 85% పైగా ఇలా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపినటువంటి తరుణంలో, అలాగే మొన్నటి మున్సిపల్ ఎన్నికలలో కూడా 92% మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నుకోవడం, 92 మున్సిపల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ భాగవేయడం, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ముందుకు సాగుతున్న తరుణంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ 3 సార్లు, 3వసారి సర్పంచ్గా, అంతకుముందు జడ్పీటీసీగా కానీ, ఎంపీటీసీగా కానీ, వారి భర్త మల్లుగారి నరసాగౌడ్ గారు వారు కూడా జడ్పీటీసీగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా ఈ విధంగా ఎన్నో పదవులు ప్రజాసేవలో ముందుండి స్థానిక సంస్థలలో అక్కడ గ్రామ అభివృద్ధికి కానీ, మండలంలో అభివృద్ధి కోసం, ప్రజల కోసం సేవ చేసేటువంటి తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు కానీ, లేకుంటే పథకాలు కానీ ఇవన్నిటికీ ఆకర్షిస్తాయి. మేము సైతం కాంగ్రెస్ పార్టీలో మా పాత్ర కూడా ఉంటుంది, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ గారు కానీ, అలాగే స్థానిక గంభీరావుపేట వాస్తవ్యులు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెద్దలు మృత్యుంజయం గారు వారి యొక్క ఈ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మేము సైతం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చినందుకు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు వారి వార్డు సభ్యులు కానీ, ఇతరత సామాజిక సేవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం ఇది ఒక శుభసూచకమైనటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో మళ్ళీ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసి రేపు ఎన్నికలలో వచ్చేటటువంటి 29 ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడని తెలియజేసుకుంటూ ఆ విధంగా ప్రణాళిక చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ఇప్పుడు పార్టీలో జాయిన్ అయినటువంటి వీరందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా మేము స్వాగతం, సుస్వాగతం.